ఒరే మావా, నేను వచ్చేదాకా లెక్కలు కరెక్ట్గా చూసుకోరా. ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించడం లేదురా. ఏది? నువ్వు నాన్నకు అబద్ధం చెప్పి హైదరాబాద్ వెళ్ళటం. ముందు నువ్వు టెన్షన్ కాకుండా ఉండు. బస్ ఎఫ్సీ కోసం బాడీ కొటేషన్ తీసుకునే పని మీద వైజాగ్ వెళ్తున్నానని, రావడానికి వారం పట్టుద్దని నాన్న క్లియర్గా చెప్పాను. అది నువ్వు మెయింటైన్ చేస్తే చాలు. అదేరా నా బాధంతా. ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే నా ఒళ్ళంతా వణిగిపోద్ది. అబద్ధం చెప్తే నాన్న చంపేస్తాడు. అది నువ్వు చెప్పావని తెలిసిందనుకో, ఇక అంతే. ఏమవుతుందో ఏమో అర్థం కావటం లేదు. నీతో పాటు నన్ను అబద్ధం ఆడమంటున్నావు. రేయ్, ఒక మంచి కోసం ఆడే అబద్ధం నిజంతో సమానంరా. నువ్వు మేనేజ్ చేయి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. వస్తానరా. అలాగే మామా. చెప్పేవాడికి తేలిగ్గానే ఉంటది, చేసేవాడికి కదా తెలిసేది. కొంపదీసి ఈయన కూడా పెళ్ళంతో గొడవపడి పారిపోలేదు కదా. సార్, ఒక్క నిమిషం సార్. ఇక్కడ కాటన్ మిల్ సూపర్వైజర్ జయప్రకాష్ అని. ఎవరి గురించి ఎవరు నడుతున్నాడో చూడు. సార్, హైదరాబాద్ వాళ్ళు మంచి మర్యాదస్తులని విన్నాను. ఇక్కడ ఓపెనింగ్ రివర్స్ లో ఉంది. హలో బాబు, ఇలా రా. నన్నా? నిన్నేనయ్యా. ఎవరు కావాలి మీకు? కాటన్ మిల్ సూపర్వైజర్ జయప్రకాష్ అని. అదిగో ఎదురిల్లే. ఇల్లు తాళం వేసింది. కొంచెం సేపు వెయిట్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తారు. థ్యాంక్స్. హలో, ఇక్కడికొచ్చి అడ్రస్ అడిగినట్టు అక్కడ వాళ్ళతో అనకండి. అది నన్ను అడిగినట్టు అస్సలు చెప్పకండి. జయప్రకాష్ గారంటే? నేనే. నేను శ్రీనివాస్, బెజవాడ నుంచి వచ్చాను. ఓ అలాగా. ఎలా ఉన్నారు? ఫైన్. రండి కూర్చోండి. అవును, నేను శ్రీనివాస్ అని చెప్పగానే మీరు నన్ను ఎలా కనుక్కోగలిగారు? ఏముంది, మీ అక్క ఇక్కడున్న 9 నెలలు నా పేరు కన్నా మీ పేరు, మీ అమ్మ నాన్నల పేర్లే లేచినప్పటి నుంచి పడుకునేదాకా స్మరించేది. మర్చిపోగలమా చెప్పండి? ఓహో, అక్కే మాత్రమే కాదు బావా, ఊళ్ళో ఉన్న అందరు అమ్మాయిలకి ఇదే సమస్య. 20 ఏళ్లుగా పుట్టి పెరిగిన ఇంటిని, ఆప్తుల్ని, అన్నదమ్ముల్ని పెళ్ళైన వెంటనే మర్చిపోగలరా? దానికి కొంచెం టైం పడుతుంది. అది మగాళ్ళు తెలుసుకోకుండా నా వాళ్ళకంటే నీ వాళ్లే ముఖ్యమా అని గొడవ చేస్తారు. అలాగని ప్రేమ లేదని కాదు, దాన్ని అర్థం చేసుకోలేక ఇన్ని సమస్యలు. అంటే ఇద్దరి మధ్య అవగాహన లోపం ఉందని అర్థం. అక్క బుద్ధులు, అవే మాటలు. పట్టు విడుపు లేనట్టుందే. కూర్చోండి మేడం. ఏమ్మా, తెల్లారుజామున వాకింగ్కి వచ్చి కొవ్వు బాగా ఎక్కువైంది, తగ్గిస్తాం కూర్చోండి అన్నావే. ఎప్పుడు తగ్గిస్తావమ్మా? కొంచెం ఉండండి సార్, న్యూట్రిషన్ డాక్టర్ గారు వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? నాకు బోల్డంత పని ఉంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ యామ్ న్యూట్రిషియన్ డాక్టర్ మోహన సుందరం. ఇదే గొడుగు కింద బీడా కొట్టు పెట్టుంటే గుంపులు గుంపులుగా వచ్చి మౌత్ క్యాన్సర్ కొనుక్కుపోతారు మీరు. కానీ ఆరోగ్యం గురించి భయపెట్టి చెప్పాల్సి వస్తుంది. ఏది రిపోర్ట్స్ ఇవ్వమ్మా. మిస్టర్ రాజు, అడు తిరుగు, ఇడు తిరుగు. క్యాషియరా? నేను క్యాషియర్ అని మీకెలా తెలుసండి? ఇదిగో మూట ముందుకొచ్చిందే, కౌంటర్ కతుక్కొని క్యాష్ లెక్కెడుతుంటే ఇట్టాగే మూట ముందుకొస్తుంది. చూసారా, మీ హైట్కి వెయిట్కి సంబంధమే లేదు. లోపల కొవ్వు గుండ్రాయి సైజులో దొర్లుతోంది. ఏయ్, సార్కి త్రిఫ్లాస్ ఉన్న ఓ డబ్బా ఇవ్వు. మిస్టర్ లాల్ బహదూర్. అమ్మో సార్, వాట్ ఈస్ దిస్? షుగర్ 700 ఉంది. రేషన్ కొట్లో కూడా అంత షుగర్ లేదు. మీరు ఇట్టాగే వదిలేస్తే బ్రెయిన్ అటాక్ చేస్తుంది. వీరికి కూడా త్రిఫ్లాస్ ఉన్న ఓ డబ్బా ఇవ్వు. ఎందుకండి నన్ను అలా భయపెడతారు? ఇదంతా అమ్ముకునేందుకు ప్లానా? నేను రోజు వాకింగ్ చేసేవాడిని కదా. చేస్తే మాత్రం తగ్గిపోద్దా? నోరు కట్టుకోవాలి, లేదా మూట కట్టేస్తారు. ఇంకా 3 ఎలక్షన్ల దాకా మీ చేత ఓటు ఇద్దాం అనుకుంటాను. మీరు ముందుగానే బకెట్ దానేస్తానంటున్నారు. ఏయ్, ఈయనకో డబ్బా ఇచ్చి డబ్బులు తీసుకురా. నెక్స్ట్.
యువర్ పేషెంట్. ఎస్ రేయ్ రే మోహనా. సీనుగా. రేయ్. నా చిట్టి నా స్నేహితుడికి దొరికిపోయేలా చేసావు కదే రేయ్ మోహనా, సంతోషంతో నన్ను వాటేసుకోకుండా అమ్మాయిని వాటేసుకుంటున్నావు. సారీ మామా, ఆనందంలో మర్చిపోయాను రా. సీను ఎలా ఉన్నావురా? ఫైన్ రా, నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను రా. ఏంట్రా హైదరాబాద్ లో సడన్ గా? అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను రా. ఆ అచ్చరే, కంప్యూటర్ జోస్యం చెప్తున్నావా? న్యూట్రిషన్ రా. ఊళ్ళో ఒళ్ళు బరువెక్కి తిరిగే వాళ్ళ కొవ్వు కరిగించడమే నా పని. అరే మావా, ఎగ్జామ్ లో నన్ను చూసి కాపీ కొట్టి ఫెయిల్ అయిన దద్దమ్మవరా నువ్వు. నాతోనే డాక్టర్ లెవెల్ లో మాట్లాడుతున్నావా? మావా, ఇదంతా స్వయంగా నేను డెవలప్ చేసుకుంది. సరే అదొదిలే. నువ్వు టీ తాగుతావా, కాఫీ తాగుతావా? టీ. ఆ, నువ్వు తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే టీ కొట్టుంటది. డబ్బులిచ్చి టీ తాగుతుండు, నలుగురికి రోగం తగ్గించొస్తా. మామా, బిజీగా ఉన్నట్టు నేను చాలాసార్లు ఫోజ్ కొట్టాను. నువ్వు నా దగ్గర ఫోజ్ కొట్టకు, సరేనా? చెప్పేది వినరా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సండే మనం ఇద్దరం కలిసి సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సండే ఎలా మీట్ అవుతారా చెప్పు. ఫోన్ నెంబర్ ఇవ్వోయ్. కరెక్ట్, తీసుకో. 9840490098. ఓకే ఓకే మామా. బావా, హ్మ్? ఓ మాట్లాడకమంటారా? హ్మ్. అక్కయ్యకి మీకు ఏంటి గొడవ? మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఏంట్రా వచ్చి 2 రోజులైంది ఇంకా ఏమీ అడగలేదే అనుకున్నాను. పోన్లేండి, నా మీద మీకైనా శ్రద్ధ ఉంది. ప్రేమించేటప్పుడు వాళ్ళే లోకవని వెంట పడతాం. వాళ్ళ పిలుపు రాగానే వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు మన దేవత దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుందా అని ఎదురు చూస్తూ తెల్లవార్లు నిద్ర కూడా పోం. మనతో మాట్లాడితే చాలని, రోజంతా మనతో కలిసి తిరిగితే ఎంతో బావుంటుందని మనసు కొట్టుకుంటుంది. ఇక మనం ఆ అమ్మాయి కోసం వెంట పడతాం. హచ్చాడ్లో వచ్చే ఆ కుక్క పిల్లల. కానీ తాళి కట్టించుకున్నాక అలాగే ఉండాలనుకుంటారేమో. ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం ఎదురుగా మాట్లాడుకుంటున్నాం, విడివిడిగా ఉండే వాళ్ళం కలిసి ఉంటున్నాం. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇక మనసేం కొట్టుకుంటుంది చెప్పండి? కానీ ఇప్పుడు అమ్మాయిలంతా అబద్ధాలు ఆడేవాళ్ళని, కవిత్వం చెప్పేవాళ్ళని నమ్ముతున్నారు. కొందరు మగాళ్ళు గట్టిగా కౌగిలించుకుని దగ్గరగా నుంచుని, డార్లింగ్ నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు, కానీ డ్యూటీ ఉంది అది ఇది అని నమ్మిస్తున్నారు. నాకు మళ్ళీ నిజం మాట్లాడితే, ఓ నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదు, దోమ లేదని డైలీ ఒకటే గొడవ. మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ కూర్చుంటే మనకి తిండి ఎవరు పెడతారు? పని చేయొద్దు. ఉద్యోగం పురుష లక్షణం అని వీళ్లే అంటారు. మనం రోజు పనికి వెళ్తే నాకన్నా పనే ముఖ్యమా అని గొడవ పడతారు. ఇక మనిషి ఎలా బతుకుతాడండి? ఉన్నమాట మాట్లాడితే ఎప్పుడు నాతో గొడవ పెట్టుకుంటున్నారని ఏడుస్తుంది. మరుక్షణ ఆ ఏడుపు కోపంగా మారుతుంది. నా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వే ముఖ్యమని వచ్చాను చూడు, నన్ను అనాలి. తిరిగి మళ్ళీ ఇంటికెళ్ళిపోతే రానివ్వకపోతారా అని తనకి తానే ప్రశ్నించుకుంటుంది. పోన్లే ప్రతిసారి అడుగుతుంది కదా అని ఓ రోజు కోపంలో వెళ్ళిపో అన్నాను. ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తోందో ఏమో, వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. సరే కోపంలో వెళ్ళిపోయింది. బెజవాడ ఏమైనా పక్కనే ఉందా? 250 కిలోమీటర్లు. వెళ్ళి చేరుకున్నానని ఒక్క ఫోను, అది వద్దండి, ఒక్క మెసేజ్, మహా అయితే 10 పైసలు. ఏ కబురు లేదండి. ఒక నిజం చెప్పునా, తను వెళ్ళిపోయిన వారం రోజులుగా మీరు వచ్చే వరకు సరిగ్గా నిద్రపోయి ఎరగనండి. ఒకవేళ చెప్పినా నమ్ముతుందేంటి? మీరు భోంచేయండి. ఓ ఆడపిల్ల గొడవ పెట్టుకుని పోయిందే, క్షేమంగా ఇంటికి చేరిందా లేదా అని ఒక్క ఫోన్ చేసి అడిగుండొచ్చు కదా. ఒక్క ఫోను, అది వద్దండి, ఒక్క మెసేజ్, మహా అయితే 10 పైసలు.